ఏపీ ఎన్నికల్లో ఫలితాలపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి జయరాజ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. జయరాజ్, కృపా రౌండ్ కి కూటమి ఆధిక్యత పెరుగుతా ఉంది, సాధించే స్థానాలు కూడా పెరుగుతా ఉన్నాయి. మొత్తం మీద భారీ మెజార్టీతో గెలవటానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో గెలుపు బాటగా ప్రకటించినటువంటి పరిస్థితి. మొత్తం మీద రాష్ట్రంలో 8 జిల్లాల్లో వైసీపీ ఖాతా కూడా తెరవలేదు. ఒక అభ్యర్థి కూడా ఆధిక్యతలో కూడా లేనటువంటి అసాధారణమైనటువంటి పరిస్థితి ప్రస్తుత ఎన్నికల్లో ఉన్నాయి. మొత్తం మీద కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు, వెస్ట్ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో వైసీపీ అసలు ఖాతా కూడా తెరవలేదు. ఆ జిల్లాల్లో గత 2019 ఎన్నికల్లో అత్యధికమైన స్థానాలు సాధించినటువంటి వైసీపీ ఈసారి 8 జిల్లాల్లో ఒక్క స్థానంలో కూడా ఆధిక్యతలో లేకపోవడం అనేది ప్రభుత్వ వ్యతిరేక ఓటు పడిందనడానికి ఇది ఒక నిదర్శనంగానే భావించవచ్చు. ఆయా జిల్లాల్లో గతంలో కూడా కంచుకోటగా ఉన్నటువంటి ఆ జిల్లాల్లో మొత్తం 8 జిల్లాలు ఏవైతే ఉన్నాయో కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి, నెల్లూరు, విజయనగరం, ప్రకాశం జిల్లాలు ఏవైతే ఉన్నాయో శ్రీకాకుళం జిల్లాలతో సహా 8 జిల్లాల్లో ఒక్క స్థానంలో కూడా వైసీపీ అభ్యర్థి ఆధిక్యతలో లేకపోవడం అనేది ఆ పార్టీ, ఆ ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాలుగా ప్రజా వ్యతిరేక విధానం ఎంత మేరకు ఉందో, ప్రజలు ఏ విధంగా వ్యతిరేకత చూపుతున్నారనే దానికి నిదర్శనంగానే చెప్పుకోవచ్చు. మొత్తం మీద విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో గత ఎన్నికల్లో పూర్తి స్థాయిలో అన్ని స్థానాలు కైవసం చేసుకున్నటువంటి వైసీపీ ఈసారి అసలు ఒక్క స్థానంలో కూడా అభ్యర్థి ముందంజలో లేకపోవటం అనేది ఒక అసాధారణమైనటువంటి పరిస్థితులుగానే భావించవచ్చు. మొత్తం మీద ఇప్పటి వరకు చూస్తే టీడీపీ ఇప్పటి వరకు అధికారికంగా ఎన్నికల సంఘం ప్రకటించిన దాని ప్రకారం టీడీపీ 82 స్థానాల్లో ఆధిక్యతలు ఉంది. 53 స్థానాల్లో దాదాపు గెలుపు దిశగా వెళ్తున్నటువంటి పరిస్థితి. మరొక వైసీపీ 11 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. ఇప్పటి వరకు కూడా ఒక్క స్థానం కూడా గెలిచిన విధంగా ప్రకటించినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా జనసేన 12 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. 9 స్థానాల్లో గెలుపు దిశగా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా బీజేపీ 7 స్థానాల్లో ముందంజలో ఉంటే ఒక స్థానంలో గెలిచింది. మొత్తం మీద చూస్తే 8 జిల్లాల్లో అసాధారణంగా 8 జిల్లాల్లో వైసీపీ ఒక ఖాతా కూడా తెరవకపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఆ జిల్లాల్లో అభ్యర్థుల మార్పులు చేయటం, నియోజకవర్గాల మార్పులు చేయటం, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు కానీ, ప్రజల మనోభావాలను కానీ, అక్కడ ఉన్నటువంటి అంశాలు, స్థానికంగా ఉన్నటువంటి అంశాలను కూడా ఏవి కూడా పట్టించుకోకపోవడం, అక్కడ ఇప్పటి వరకు ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రజలకు దూరంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రకమైనటువంటి పరిస్థితులు వచ్చాయని చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూస్తే ఆ 8 జిల్లాల్లో ఉన్నటువంటి గత 2019 ఎన్నికల్లో 8 జిల్లాల్లో కూడా వైసీపీ చాలా పటిష్టంగా ఉంది. చాలా ఘన విజయం సాధించినటువంటి స్థానాలు ఆ జిల్లాల్లో ఉన్నప్పుడు కూడా ఈసారి ఆ జిల్లాల్లో ఒక్క స్థానంలో కూడా ఆధిక్యత దిశగా వైసీపీ లేకపోవటం అనేది ఎంతటి ప్రజా వ్యతిరేక అతని సొంతం చేసుకుందో ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూస్తే ప్రతి రౌండ్ లో కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ప్రతి రౌండ్ లో కూడా ఇంకా చాలా చోట్ల పోస్టల్ బ్యాలెట్లు ఇంకా లెక్కించడం ఇంకా ఇదవలేదు. ఆ పోస్టల్ బ్యాలెట్లు కూడా లెక్కించడం పూర్తయితే టీడీపీ మొత్తం మీద కూటమికి సంబంధించిన అభ్యర్థుల మెజార్టీ కూడా గతంలో ఎప్పుడు లేనిది 5,000, 10,000 అనుకున్నారు. కానీ 30,000, 40,000, 70,000 వరకు కూడా మెజార్టీ వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఇది ఒక అసాధారణమైనటువంటి పరిస్థితి. అసలు 2024 ఎన్నికలే ఒక సవాలుగా మారినటువంటి నేపథ్యంలో అసలు ఇంత భారీ మెజార్టీ వస్తుందా, ఇంతగా వేవ్ ఇంత భారీగా ఉంటుంది అనేటటువంటి ఎవరి అంచనాలకు కూడా అందనంత రీతిలో ఓటర్ తన మనోగతాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎగ్జిట్ పోల్స్ కూడా ఎటూ తేల్చకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు వరకు కూడా ఓటర్లు చాలా గుమ్మనంగా ఉన్నారు. అత్యధికంగా ఓట్లు పోలైనటువంటి నేపథ్యంలో ముఖ్యంగా మహిళా ఓటర్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వన్ సైడ్ గా వేసినట్టుగా చెప్పుకోవచ్చు. కృప జయరాజ్, ప్రచారం జరుగుతున్న సమయంలో కానీ, పోలింగ్ జరిగిన సమయంలో కానీ, పోలింగ్ జరిగిన తర్వాత కూడా అంటే ఏ పార్టీ గెలుస్తుంది అంటే విశ్లేషకులు సైతం ఎవరు కూడా చెప్పలేకపోయారు. ఎగ్జిట్ పోల్స్ వచ్చేంత వరకు కూడా అంతా మీరు అన్నట్టుగా గుంభనంగానే జరిగింది. మరి టీడీపీ ఇంత చారిత్రాత్మక విజయం, ఇంత ఘన విజయం సాధించడానికి, వైసీపీ ఓటమిలో వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? అంటే జగన్ ఇన్ఛార్జీలు మార్చడం, అంటే ఒక లైన్లో అంటే మిగతా వాళ్ళతో సంప్రదించకుండా ఆయనే డెసిషన్స్ తీసుకున్నారు అనేటువంటి వార్తలు వైసీపీ లీడర్ల నుండే మనం వింటున్నాం. సో ఓవరాల్గా మీరేం చెప్తారు ఈ గెలుపోటములపై, కారణాలపై? కృపా
కృప సంస్థాగతంగా చేసుకున్నటువంటి అంశాలు కొన్ని ఉంటే వ్యవస్థాగతంగా ఉన్నటువంటి అంశాలు చాలా వరకే వైసీపీ ఈ పరాజయానికి కారణంగా పేర్కొనవచ్చు. ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే అమరావతి రాజధాని అనేటువంటి అంశం చాలా ప్రభావం చూపించింది. అదేవిధంగా అనేక ప్రాంతాల్లో మంత్రులుగా ఉన్నవారు కానీ ఎమ్మెల్యేలుగా ఉన్నవారు కానీ వారందరిపైన అనేక రకాలైన ఆరోపణలు వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి వెళ్లి వారందరికీ పూర్తి స్థాయిలో సర్టిఫికేట్ ఇచ్చారు. సౌమ్యుడు, శీలవంతుడు, గుణవంతుడు అనేటటువంటి అంశాలని ఆయన స్వయంగా ఆయా బహిరంగ సభలకు వెళ్లి చెప్పడం అనేది ప్రజలు జీర్ణించుకోలేనటువంటి వాతావరణంగా భావించవచ్చు. మరొక వైపు అమరావతి రాజధాని, 3 రాజధానులు అనేది ఏదైతే ఉందో అది ఉత్తరాంధ్రకు సంబంధించిన ప్రజలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితి లేనటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఒక సెంటిమెంట్ గా భావించినటువంటి పరిస్థితి. 29 గ్రామాల ప్రజలు దాదాపు 34,000 ఎకరాల భూమిని ఇచ్చి దాదాపు 1800 రోజుల పాటు నిరాహార దీక్షలు ఆందోళనలు చేసినటువంటి నేపథ్యంలో అది ఒక సెంటిమెంట్ గా భావించి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే చెప్పుకోలేనటువంటి వాతావరణం ఉందనేటటువంటి అంశాన్ని తెలుగుదేశం అదేవిధంగా జనసేన ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లినటువంటి నేపథ్యంలోనే ప్రజల నుంచి ఆలోచన రేకెత్తించిందనే చెప్పవచ్చు. మరొక అంశం భూ చట్టానికి సంబంధించిన ల్యాండ్ టైటిలింగ్ సంబంధించిన అంశం ప్రభావం. ల్యాండ్ టైటిలింగ్ సంబంధించిన యాక్ట్ సంబంధించి అదైతే ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో ప్రజల్లోకి అయితే అన్ని వర్గాల ప్రజలకి కుల మత ప్రాంతాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజల్లోకి ఆ అంశాన్ని తీసుకెళ్లే విషయంలో టీడీపీ చాలా విశ్వప్రయత్నం చేసింది. దానికి సంబంధించిన ఫలితాలని ఈ రోజు అనుభవించేటటువంటి పరిస్థితి. మరొక ప్రధానమైన అంశం సూపర్ 6 ఏదైతే ఉందో టీడీపీ మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి సూపర్ 6 ఏదైతే ఉందో అదంతా కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళింది. ముఖ్యంగా మహిళా ఓటర్లు ఉదయం 7 పోలింగ్ స్టేషన్కి వచ్చి 6-7 గంటల పాటు క్యూలో నిలబడి ఓట్లు వేయడానికి కావాల్సినటువంటి అన్ని రకాల జవసత్వాలు ఇచ్చింది సూపర్ 6 పథకం. సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో మహిళా ఓటర్లను ప్రభావితం చేసిందని చెప్పుకోవచ్చు. మరొక యువత అత్యధికంగా ఓటింగ్ లో పాల్గొన్నారు. దాదాపు 10 లక్షలకు పైగా ఉన్నటువంటి యువత ఉన్నారు. వారందరూ కూడా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనే హామీకి వారు కూడా పూర్తిగా ఆమోదం తెలిపి ఓటింగ్ లో పాల్గొన్న అంశమే ఈ రోజు ఇంత మెజార్టీ కారణంగా చెప్పుకోవచ్చు. కృప. రైట్ జయరాజ్.